చాలా కంట్రీస్లో చాలా యూనివర్సిటీస్లో రిక్వైర్మెంట్స్ వేరువేరుగా ఉంటాయండి. ఉదాహరణకి యూకే మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే యూకే రిక్వైర్మెంట్స్ వేరుంటాయి. అంటే ఇంకా మీకు చెప్పాలంటే వరల్డ్లో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి. కొంతమంది 9th 10th 11th 12th స్కోర్ చూస్తారు, కొంతమంది ఓన్లీ 9th 10th 11th చూస్తారు, కొంతమంది ఓన్లీ 10th 12th చూస్తారు, కొంతమంది ఓన్లీ 11th 12th చూస్తారు, కొంతమంది ఓన్లీ 12th చూస్తారు. అంటే ఈ ఒక 6-7 కాంబినేషన్లు వచ్చినాయా పక్కన పెట్టు. శాట్ కొంతమందికి అవసరం, కొంతమందికి అవసరం లేదు, పక్కన పెట్టు. ఐఎల్స్ ఇంగ్లీష్ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ కొన్ని యూనివర్సిటీకి అవసరం, కొన్ని యూనివర్సిటీకి అలా అవసరమే లేదు. సింగపూర్ అలా అవసరం లేదు, ఐఎల్స్ పెట్టక్కర్లా. యూఎస్లో చాలా కాలేజీకి పెట్టక్కర్లా. చూస్తారా. మళ్ళీ 3వ కేటగిరీ. 4వ కేటగిరీ అకాడమిక్ స్కోర్స్ చెప్పాను నేను, 9th 10th శాట్ చెప్పాను, ఐఎల్స్ చెప్పాను. అలాగే అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ కొన్ని యూనివర్సిటీకి కావాలి, కొన్ని యూనివర్సిటీకి అవసరం లేదు. ఆ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ ఏ సబ్జెక్టులు చదవాలి, అందులో ఎంతెంత స్కోర్లు రావాలి, ఏ స్కోర్లు అయితే ఏ కాలేజీకి అప్లై చేయాలి, మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్టు. అలా ఏ లెవెల్స్ సబ్జెక్టు, లేకపోతే కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీ బేస్డ్ ఎగ్జామ్స్ అంటారు వాటిని. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ఎగ్జామ్ వేరు ఉంటాయి, ఎంఐటీకి సంబంధించి వేరు ఉంటాయి, లేకపోతే ఐవీ లీగ్స్కి సంబంధించినవి వేరు ఉంటాయి, వాటర్లూకి సంబంధించి కెనడాలో ఒక రకమైన ఎగ్జామ్స్ ఉంటాయి, యూకేలో ఉన్నటువంటి ఇంపీరియల్లో ఒక సపరేట్గా ఎగ్జామ్ పెడతాడు. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ప్యాటర్న్లో వాళ్ళు ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. బిజినెస్ స్కూల్స్ అయితే ఒక రకమైన ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. మళ్ళీ ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ వీళ్ళు రాయగలరా రాయలేరా. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ. కొన్ని కాలేజీలు ఇంటర్వ్యూ ఉంటాయి, కొన్ని కాలేజీలు ఇంటర్వ్యూలు ఉండవు. ఇది ఇంట్రోవర్ట్ అయితే ఇంటర్వ్యూ లేని కాలేజీలు టార్గెట్ చేయాలి, ఇది బాగా మాట్లాడితే ఇంటర్వ్యూస్ పెట్టాలి.